జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి సమావేశం కారణం ఏమంటే మన ప్రభుత్వం 145 ఆఫ్ జీవోని ఆర్సీ నెంబర్ జీవోని తీసుకొని వచ్చి ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించిన కేసులన్నీ కూడా ఒక ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్సు కాన్స్టిట్యూట్ చేసి మొత్తం స్టేట్ వైడ్ 5 మాత్రమే. ఈ స్టేట్ వైడ్ ఇప్పుడు ముందు జ్యూడిక్షన్ వచ్చి ఒరిజినల్ జ్యూడిక్షన్ వచ్చి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జికి ఉండేది. ఈ జ్యూడిక్షన్ తీసేసి ఓన్లీ ఎన్డీపీఎస్ ట్రయల్ కేసెస్కి మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎస్టాబ్లిష్ చేసి 5 తిరుపతిలో ఒకటి, విజయవాడలో ఒకటి, రాజమహేంద్రవరంలో ఒకటి, అట్లా గుంటూరులో ఒకటి, విజయవాడలో ఒకటి పెట్టేసి 5 పెట్టేస్తే ఈ కేసులు ఉండేవి అనంతపూర్ కదిరిలో ఉన్న కేసులన్నీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించి తిరుపతికి పోవాలా. అనంతపూర్లో ఉన్న తిరుపతికి పోవాల్సిందే, కర్నూలులో ఉన్న తిరుపతికి పోవాల్సిందే, నెల్లూరులో ఉన్న తిరుపతికి పోవాల్సిందే, కడపలో ఉన్న తిరుపతికి పోవాల్సిందే. ఈ పరిస్థితి ఇంతకు ముందు లేదు. ఏదైతే ఫస్ట్ అడిషనల్ సెషన్ కొట్టుకున్నదో ఆ జ్యూడిక్షన్ ఇచ్చినారు. దయచేసి మా డిమాండ్ ఏంటంటే ఉన్న కేసులన్నీ కూడా పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది, క్రైమ్ విపరీతంగా పెరుగుతుంది. ఎన్డీపీఎస్ అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి అయితే అది విపరీతంగా ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ జ్యూడిక్షన్ చాలా అవసరం. జ్యూడిక్షన్ తీసేయడం అనేది అది చాలా అన్యాయం, చాలా తప్పు. అది రాంగ్ ఫీడింగ్. గవర్నమెంట్కి కూడా ఎవరు ఇస్తున్నారో కానీ రాంగ్ ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సజావుగా జరుగుతుంది. ఎన్డీపీఎస్ కోర్టుకి, ఏడీజే కోర్టుకి ఇచ్చినారు, సరే హ్యాపీగా జరుగుతుంది. 2016 యాక్ట్ చట్టంలో వచ్చినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 2024లో ఉన్నాం. గత 35 సంవత్సరాల్లో లేని ఇబ్బంది ఇప్పుడు గవర్నమెంట్కి ఏమొచ్చిందో మాకైతే అర్థం కాలేదు కదా. దయచేసి దీన్ని మా సభ్యులందరూ కూడా అనంతపూర్లో అయితేమి, హిందూపూర్లో అయితేమి, పుట్టపర్తిలో అయితేమి, ప్రతి జిల్లాలోనూ ప్రతి కోర్టులోనూ ఈరోజు నిరవధికంగా ఈ 13 రోజులు అంటే 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిరవధిక చేస్తూ ఈ గవర్నమెంట్ని 148 వెంటనే రద్దు చేసుకుని యథాపథంగా ఏదైతే చట్టం యథాపథంగా ఉందో ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జికే జ్యూడిక్షన్ ఉండాలని చెప్పి మా భారత తరఫున, మా సభ్యులందరి తరఫున, కదిరి ప్రజల తరఫున, కదిరి ప్రజలు ఎందుకు వీళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు అంటే ఉన్న చట్టాలు తెలుసో తెలియకో మీరు చిన్న పొరపాటు చేయడము, డబ్బు కాసుపడే కేసులు ఇరుక్కుంటే ఆ కేసు మీరు ప్రయాసం డబ్బుతో పాటు, కాలంతో పాటు, టైంతో పాటు మీరు తిరుపతికి పోవాలంటే ఆ ఒక్క కేసుకి చాలా ఇబ్బంది. ఆ పరిస్థితి ప్రజల కోసంతో పాటు మా సమాజంలో మాకు పైన బాధ్యత ఉంది. కాబట్టి లాయర్లకు ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ చేసే తప్పు. ఇది పరిస్థితి సామాన్య మానవులు, సామాన్య ప్రజలు ఈ కేసులు ఇరుక్కుంటే కనీసం వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఆ సదుద్దేశంతోనే అనంతపూర్లోనే ఎస్టాబ్లిష్ కోర్టు ఉంది కాబట్టి అది కంటిన్యూ చేయాలని చెప్పి మా భారత తరఫున, మా అందరి తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక జీవోని పాస్ చేస్తూ 145ని 5 చోట్ల ప్రాంతీయంగా కోర్టు పెడుతూ ఈరోజు నిర్ణయం తీసుకుంది. చాలా సంతోషం. కాకపోతే ఈ 5 చోట్ల కోర్టులు పెట్టడం అనే దాన్ని న్యాయవాదులమైన మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో ప్రతి జిల్లాలోనూ అదనపు జిల్లా కోర్టుకే ఈ జ్యూరిడిక్షన్ ఇచ్చిండేది. ఎందుకంటే విచారణలు అవన్నీ వచ్చి, రిమాండ్లు, విచారణలు మొత్తం అన్నీ వచ్చి దాదాపు అన్నీ వచ్చి అదనపు జిల్లా కోర్టు స్పెషల్ కోర్టుగా ట్రీట్ చేసి మన అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురంకి, కడపలో కడపకు, ఇక్కడ చిత్తూరుకు, కర్నూలులో ఈ 4 చోట్ల ఉండేదాన్ని మొత్తం రాయలసీమ అంతటికి కలిపి తిరుపతిలో మాత్రమే జ్యూరిడిక్షన్ పెడుతూ ఉన్నారు. తిరుపతిలో కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కక్షిదారులకు, ఎవరైతే మాదక ద్రవ్యాలలో ఉండే వాళ్లకు, సంపాదించే వాళ్లకు పర్వాలేదు, కానీ ఇక్కడ మాదక ద్రవ్యాలు పట్టుకునేది కూడా పోలీసులే, లోకల్గా ఉండే పోలీసులే. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలి ఒక పోలీస్ కానిస్టేబుల్, అక్కడ రిమాండ్ కానీ విచారణలు కానీ అక్కడే జరుగుతాయి. కదిరి ప్రాంతం నుంచి ఏవైతే పోలీసులు వెళ్ళి అక్కడ విచారణలు జరిపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. అలాగే దానివల్ల టైంపాస్ కూడా అయిపోతుంది, కానీ త్వరగా జరగదు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు అనుకోవచ్చు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నారు అకారణంగాని, కానీ మాకు అనంతపూర్ అయినా ఒక్కటే, తిరుపతి అయినా ఒక్కటే న్యాయవాదులకు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు
ఏదైనా చిన్న చిన్న కేసుల్లో కొన్ని కేసుల్లో వాళ్ళకు తెలియకోకుండా వాళ్ళు ఇరుక్కోవడం జరుగుతుంది. డబ్బులు లేని వాళ్ళు తిరుపతికి వెళ్ళి అక్కడ న్యాయవాదులను పెట్టుకొని విచారించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అదే అనంతపూర్ అయితే ఏదైనా చిన్న కేసుల్లో ఇరుక్కున్నా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లో అక్కడే దగ్గరగా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతోనే వాళ్ళు బయటపడడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడి ప్రజలు మేమెందుకు స్ట్రైక్ చేస్తున్నాం, కోర్టులకు విధులకు పోకోకుండా అని అంటే ఇక్కడున్న కోర్టును తరలించి తిరుపతిలో పెడుతున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న విషయము. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒకటే విన్నవిస్తున్నాం, మీరు ఏవైతే ఇప్పుడు 13 కోట్లు ఉండేదాన్ని 5 కోట్లు చేయడం వలన మీకు త్వరగా విచారణలు ఇవన్నీ జరగకపోను, ఖర్చులు కూడా పెరుగుతాయి అదనంగా అని చెప్పేసి ప్రజల మీద భారం, అలాగే ఎవరైతే పోలీసు పట్టుకుంటారో వాళ్ళకు కూడా అదనపు భారంగా ప్రభుత్వానికి కూడా అదనపు భారమే అని చెప్పి కదిరి న్యాయవాదుల సంఘం తరఫున తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే జీవో 145 వెనక్కి తీసుకోవాలని కదిరి న్యాయవాదుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని మరీ కదిరి బార్ అసోసియేషన్ వీళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, కారణం ఏమి అనేది ఒకే ఒక మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఇది మా కోసం కాదు, మీ కోసం కాదు అని అనుకోకూడదు. ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు తెలియకుండా ఒక్కొక్క గవర్నమెంట్ వస్తే ఒక్కొక్క రూల్ పాస్ చేస్తున్నారు. అది ఎవరికి ఏం బాధ పెడుతుందో వాళ్ళకి తెలియడం లేదు. ఇప్పుడు ఏముంది, కదిరి కోర్టే ఎగ్జాంపుల్, ఉదాహరణ కదిరి కోర్టులో కొన్ని పవర్స్ ఉన్నాయి జడ్జెస్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కోర్టులో ఉండే పవర్స్ అన్ని తీసి వేరే కోర్టుకు మార్చేది, అక్కడ ఉండే తీసి వేరే చోటికి మార్చేది. అంటే ఉండే కోర్టులను మాఫీ చేస్తూ కొత్త కోర్టులు ఎక్కడో పెట్టుకుంటున్నారు. అది మంచిది కాదు. ఉండే కోర్టులను ఉండనివ్వండి, కావాలంటే ఇంకా కొత్త కోర్టులు పెట్టండి అని మా అభిప్రాయంతో మేము స్ట్రైక్ చేస్తున్నాము. ప్రజల కొరకు, ప్రజలందరి కొరకు మేము చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని ప్రార్థిస్తున్నాం.